నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి గూడెంలో బుక్ కీపర్ చేసేటువంటి అక్రమాలపైన అదేవిధంగా మహిళా సంఘం సంబంధించినటువంటి లీడర్లు మహిళా సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనము ఈ రాత్రి సమయంలో వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేయగానే లక్ష్మీదేవి గూడానికి రావడం జరిగినది. అసలు వాళ్ళ సమస్యలు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి బుక్ కీపర్ కావచ్చు, ఇక్కడ ఐకేపీ సెంటర్లో జరుగుతున్నటువంటి మోసాలు ఏంటి, ఇటన్ని అంశాలపైన పూర్తిగా మనతో మాట్లాడడానికి మహిళా సంఘం లీడర్లు సభ్యులు మనతోటే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ గాథను కూడా విందాం. అమ్మ నమస్తే తల్లి, ఏం జరిగింది ఒకసారి అసలు పిలవడానికి గల కారణం ఏంటి చెప్పండి ఒకసారి. అందరికి నమస్కారం. మాకు బొక్కు కీపర్ అనే సరిత నల్గొండ జిల్లా నుంచి బొక్కు కీపర్ ఎంచుకున్నాం. వేమలపల్లి మండలం నుంచి సరితని ఎంచుకునే నాడు పైన అంతా దేశం అంతా టిఆర్ఎస్. అలా మేము టిఆర్ఎస్ ఆమె నిలబడదు, బొక్కు కీపర్ కి కాంగ్రెస్ ఆమె నిలబడది. వాస్తవం అయితే అలా కాంగ్రెస్ ఆమె సరిత ఒక్కతే ఉంది. మేమంతా టిఆర్ఎస్ వాళ్ళమే. అయినా కూడా మేము టిఆర్ఎస్ ఆమెను పక్కకు పెట్టి కాంగ్రెస్ అయిన సరితని మేము బొక్కు కీపర్ గా ఎన్నుకున్నాం. మేము అలా ఏ కాంగ్రెస్ టిఆర్ఎస్ అని మేము పార్టీలు చూడలేదు. మాకు సంఘాలకు ఏ పార్టీ లేదు, మాకు కావాల్సింది మనిషి అని మేము ఎన్నుకున్నాం. ఎన్నుకున్నాక సరితని 7 సంవత్సరాలు ఆమె లోన్లు ఇప్పేయమంటే రివర్స్ కొట్టియటం, చిల్లర మనుషులు అనటం, అనటం. నేను సరిత అంటే లక్ష్మీదేవి నుంచి జిల్లా లెవెల్ ఉంది నా బ్యాక్గ్రౌండ్, మీరు ఎంత టోలో నా కింద అంటది. కాబట్టి ఆమె ఐకేఎఫ్ చేసిన దోపకం చేస్తుంది. మేము ఐకేఎఫ్ చేసినాం, 1ంటికి లేచిపోయి చేసినాం నైటు. మాకు రోజు 300 చొప్పున 30,000 ఇచ్చింది, 4 పంచుకోరు. అట్లా కూడా ఊకున్నాం. మరి నాకు ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నా, బ్యాంకులో లోను కావాలి అయిపోయింది, లోనుకు పోయినా చేయమన్నా. ఆమె బుక్ కీపర్ కాబట్టి సీసీ కాబట్టి ఆమెని ఎంసీ చేయమన్నా. చేయను నా గనవ దాటి మాట్లాడు అన్నది. సరే అని వచ్చినా ఏరే వాళ్ళ తోలినా, చేయలేదు. సీసీ మేడాన్ని పట్టుకున్నా, చేపించుకున్నా. బ్యాంకు పోయినా మా అకౌంట్లలో 12 లక్షలు లోన్ కొట్టిండు, మనిషికి 1,00,000. సాయంత్రం వచ్చింది మా అకౌంట్లలో పైసలు, మా సంతకాలు లేకుండా బ్యాంకు నుంచి మళ్ళా మా అకౌంట్ల నుంచి బ్యాంకుకు రివర్స్ కొట్టించింది బొక్కు కీపర్ సరిత. కొట్టించింది. ఎట్లా కొట్టినావు సారు, మరి మీ మీద మేము కేసు పెడతామని మేము అన్నాం. అంటే సరిత కొట్టించిందమ్మా, బొక్కు కీపర్ అడుగురు అన్నాడు. నేను తర్వాతకి 2 సార్లు ఆటో కట్టుకొని మా తీర్మానం బొక్కు, మా పొదుపు బొక్కు, మా పర్సనల్ అకౌంట్ కొట్టించిన పిండి తీసుకొని పీడి సార్ కాడికి 2 సార్లు పోయినా, ఒక్కదాన్ని ఆటో కట్టుకొని పోయినా. మళ్ళా సారు బ్యాంకు ఫోన్ చేసిండు, ఇలా లోన్ అంటే 2 నెలల దాకా రాదన్నాడు. 2 నెలల దాకా సార్ కాడికి తిరుగుతూనే ఉన్నా. తిరిగినా మళ్ళా 2 నెలల తర్వాతకి లోన్ చేసిన, లీడర్ మారినాం, మనిషికి 1,00,000 రూపాయలు లోన్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాక ఆ పిచ్చమ్మ మేడం 2 నెలల తర్వాతకి వచ్చింది, సీసీ కూర్చొని మాకు లోన్ కొట్టించింది. ఈ గోపి సార్ అంటే ఆయన మండలం వల్ల ఉండు. గోపి సారు సరిత దగ్గర లంచం తీసుకొని 20,000 ఇవాళ లోన్ కొట్టించింది. తెల్లారి రాకుండా ఆ నైట్ ట్రాన్స్ఫర్ పెట్టించారు. సరిత బొక్కు కీపరు గోపి సారు మేడాన్ని తెల్లారిసరిగా ట్రాన్స్ఫర్ పెట్టించారు. సరే అనుకున్నాం. ఈమె అడ్డగోలుగా మాట్లాడుతుంది, దోపిడీలు చేస్తుంది, మమ్మల్ని ఎవరు లెక్క చేస్తలేదు. ఈమెను 7 సంవత్సరాలు ఉంచినాము, ఇక మాకు ఈమె వద్దు, కతిమ్మ వాళ్ళు ఎవరైనా ఎక్కాలి, అందరు బతకాలి 35 సంఘాలలో అని నేను 20 సంఘాల కాడికి తిరిగి సంతకాలు పెట్టించుకొని ప్రతి ఒక్క సంఘానికి కూడా బొక్కు కీపర్ మారుస్తున్నా, మీ ఇష్టం అయితేనే సంతకం పెట్టురి, మీ సంఘం ముద్దరేరి అని 20 సంఘాల కాడికి పోయినా. ఎవరు కాదనకుండా వద్దు మారుద్దాము, ఆమె ప్రవర్తన బాగాలేదు, చీరలు ఇస్తలేదు, పనులు చేస్తలేదు, ఏది చేస్తలేదని 20 సంఘాలు నాకు సంతకం పెట్టి ముద్దరేసి ఇచ్చారు. ఇచ్చినాక కలెక్టర్ దగ్గర పోయి ఇచ్చొచ్చిన కంప్లీట్. ఇచ్చొచ్చినాక మళ్ళీ 6 రోజులకు మళ్ళా పోయినా, మళ్ళీ 6 రోజులకు మళ్ళా పోయినా. పోయినాక ఫీడి సార్ నెంబర్ తెచ్చిన, ఫీడి సార్ను ఒకరోజు అల్లా సోమవారం రోజు కలిసిన. నేను వస్తా పోమ్మా అన్నాడు. సరే అని 1-2 వారాలు ఆగిన. మళ్ళీ 3వ వారం పీడి సారు ఫోన్ చేస్తే ఇంకో బ్యాంక్ నుంచి మాధవ సారు, ఏబిఎం మేడం, పిచ్చమ్మ మేడం 4 వచ్చారు, మీటింగ్ పెట్టిరు. మేము 12 సంఘాల వాళ్ళం ఆమె వద్దని ఎత్తినాం, సిసి బుక్ కీపర్ వద్దని చేతులు ఎత్తినాం తీసేయమని. 3 సంఘాల వాళ్ళు ఆమె కావాలని చేతులు ఎత్తిరు. ఆయల్నే తీసేస్తున్నాం అన్నరామని తీర్మానం చేసిరు, సంతకాలు పెట్టించుకొని పోయిరు. పోయినాక మాకు టిఆర్ఎస్ పార్టీ మాకు సంఘాలు కట్టలే, కాంగ్రెస్ సర్పంచ్ మాకు సంఘాలు కట్టలే. మేము 2 రూపాయల కంచి కట్టుకున్నాం. 40 సంవత్సరాలు మేము పొదుపు నడుపుకోబట్టి. ఈ ఇంత ముందుకున్న సర్పంచులు ఎవ్వరు మా దాంట్లో జోక్యం చేసుకున్న వాళ్ళు లేరు మా సంఘాలల్లా. ఇప్పుడు వచ్చిన సర్పంచ్ నన్ను కాదని సరితని తీసేయొద్దు,
నా కాంగ్రెస్ పదవికి యాల్విషన్ ఉండదు అని నేను ఆ నల్లగొండ నుంచి కంప్లైంట్లు కలెక్టర్ నుంచి కంప్లైంట్లు ఇచ్చుకుంటా 4 నెలల సంది వస్తే ఇవాళ లెటర్లు వస్తే ఊళ్ళే లెటర్ జరగనిస్తలేడు సర్పంచ్ సరితని ఆపుతుండు. మాకు ఏ కాంగ్రెస్ కట్టింది? సర్పంచ్కి అవసరమైంది. ఆమనగల్ సర్పంచ్ కూడా ఇవాళ ఎమ్మెల్యే కాడికి పోయినాం. మేము ఎమ్మెల్యేని కలుసుదామని పోయినాం. లెటర్ ఊడబిగుతానికి వచ్చిన లెటరు ఇంకో లెటర్ తీసుకొని ఇంత ముందుకు ఇచ్చిన కంప్లైంట్ కలెక్టర్ కాడ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని 2 తీసుకొని ఇవాళ ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. పోయేసరికి అల్లా ఆమనగల్లు సర్పంచ్ ఉండు మమ్మల్ని చూసిండు. చూసి ఎమ్మెల్యే గారితో ఏమంటాడు, వీళ్ళు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు మన బుక్ కీపర్ సరిత లక్ష్మీదేవుడు నుంచి వీళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చిర్రు, నువ్వు వాళ్ళని కలవద్దు, వాళ్ళని పంపి బయటకు అన్నాడు. అంటే మేము అన్నాగా మేము సార్ని కలిసిన తర్వాతకే పోతాము అని మేము నెట్టుకొని సార్ దగ్గరికి పోయినాం. ఏందమ్మా అన్నాడు. సార్ నమస్కారం, ఇట్లా కంప్లైంట్ ఇస్తున్నాము, బుక్ కీపర్ మార్చాలి, నల్లగొండ నుంచి వచ్చింది, కలెక్టర్ కాంచి వచ్చింది సార్ అని మేము కంప్లైంట్ చేతికి ఇచ్చినాం. మరి సర్పంచ్ సంతకం ఉంది, సర్పంచ్ చేయడమ్మా తీర్మానం చేసిన సంతకం ఉంది సర్పంచ్, అది కూడా ఇచ్చినాం. అంటే సర్పంచ్ సరితకు సపోర్ట్ చేస్తుండు సారు. పని చూడబీకినా కూడా ఇక్కడ రానిస్తలేడు, మేడాన్ని బెదిరిస్తుండు. ఒక మేడాన్ని ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఇదంతా గోపి సార్ చేస్తుండు సారు. ఎట్నన్నా సర్పంచ్తో మాట్లాడి మాకు ఈ బొక్కు కీపర్ని తొలగించు సార్ అని నేను చెప్పిన. ఎమ్మట లెటర్ చదివిండు, సర్పంచ్ ఫోన్ చేసిండు. చెరికిపల్లి జోజమ్మ కంప్లైంట్ తెచ్చింది, 4 నెలల సంది తిరుగుతుంది, బొక్కు కీపరు అక్కడ ఊడబికిరు, లెటర్ ఉంది. రేపు జోజమ్మను కూసోబెట్టి సంఘాల కూసోబెట్టి సరితను తొలగించు సర్పంచ్ గారు అని చెప్పిండు. ఎమ్మెల్యే గారు చెప్పిండు. సరే అన్నాడు. నువ్వు ఏడున్నావంటే నేను ఏవలపల్లి మీటింగులు ఉన్నా అన్నాడు. మేము ఇక ఆ నుంచి ఎమ్మెల్యే కానించి వచ్చినాం. బస్ స్టాండ్ కాడికి వచ్చి బస్ ఎక్కి మేము ఇంటికి వచ్చేసరికి గోపి సారు సర్పంచ్ బయటకు వచ్చి మాట్లాడుకురంట. వీళ్ళు ఎమ్మెల్యే కాడికి పోయిర్రు, వాళ్ళు వస్తే మనకు కలవదు, ఊడబికిన లెటర్లు ఉన్నాయి అని మేము వచ్చేసరికి సంఘం వల్ల లేని సభ్యుల ఉత్తోలని కూసోబెట్టి ఒక్కొక్క లీడర్ కు 10,000 12,000 ఇచ్చి ఉత్తోలను కూడా డబ్బులు 1000 రూపాయలు ఇచ్చి కూసోబెట్టి 8 మందిని లేపించింది చేతులు. వాళ్ళు ఫోన్లు చేసి చెప్పిర్రు, మేము వస్తే రాలేదు, ఇవాళ సరిత వస్తే ఎట్టొచ్చిర్రు మీరు అని అడిగింది. అడిగితే మాకు కూల్చిర్రు 1000 రూపాయలు అని చెప్పిర్రు వాళ్ళు. చెప్పిర్రు. చెప్పినాక అట్లా లేపిరు. 9 మంది లేపిన సంఘాలల్లో 9 మంది సంఘాలు గారాళ్ళు. ఒక ఆమె ఏమో 60 ఏళ్ళు ఉన్నామా, బ్యాంకులో లోన్ ఉంటేనే సంఘం వల్ల చేయలేపి అక్కుంటది బొక్కు కీపర్ మీద, ఆమె వాళ్ళ అత్త. ఒక ఆమె సంఘానికి లీడరే గాని ఆమె ఉప సర్పంచి. ఒక ఆమె సంఘం నడుస్తలేదు, ఆమె ఎత్తింది. మా సంఘం వల్ల నేను ఫస్ట్ లీడర్ని, సెకండ్ లీడర్ ఇంటికానే ఉంది. మా సంఘం వల్ల ఒక నెంబర్ ఎత్తింది. నెంబర్కి చేయెత్తేది రూల్ లేదు. 5గురు పోయిరు. 4 సంఘాలకు ఇవాళ తీర్మానం చేసిండు సర్పంచ్ గారు. దయచేసి మాకు కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్టు లేదు, సర్పంచ్ మా సంఘాలలో ఎంట్రీ కావద్దు, మాకు సరితని తీసివేయాలి. అది నేను మాట్లాడేది. ఐకేపీ సెంటర్ లో దోపిడీ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలకు సంబంధించినటువంటి బుక్ కీపర్ ఏదైతే వర్క్ చేయాలనో ఈ పని చేయట్లేదు. ఈ రెండింటి మీద మేము ఎమ్మెల్యే గారిని కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం, తీసేయమని చెప్తున్నాం. ఇక్కడ సర్పంచ్ యొక్క జోక్యం ఏందని మీరు అడుగుతారు, అంతేనా? స్వరూప లక్షదేగూడ నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడ పోయినా ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా మాకు పని కావట్లేదు. సర్పంచ్ అడ్డం మాట్లాడుతుండు. మా కాంగ్రెస్ పదవిగా ఆమె కావాలని అంటుండు. మీరేం చేయలేరు, ఎక్కడ పోయినా మీ పనులు కానియమని సార్లకు మేడాలకు ఫోన్లు చేస్తారు, ఏది కానిస్తలేరు. ఇలా మేము లేని చూసి మీటింగ్ పెట్టి అల్ల లేని వాళ్ళని కూడా పెట్టి చేయలేపించి తీర్మానం రాపిచ్చారు. మీ 30 మంది చేతులు లేపలే. మొన్న మీటింగ్ పెడితే ఆ రోజు రాయలే తీర్మానం. 12 మంది చేసినాడు కూడా తీర్మానం రాయలే. ఇవాళ 9 మందికే తీర్మానం రాసిరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అని మేము న్యాయం కోరుతున్నాం. మాకు బుక్ కీపర్ అధ్యక్షాలు వద్దు, న్యాయం కోరుతున్నాం. సర్పంచ్ రావద్దు. సర్పంచ్ సందీప్ ఆయన ఇన్వాల్వ్ అవుతుండ్రు. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని కన్న బాధలు పెడుతున్నారు. 4 నెలల నుంచి తిరుగుతున్నాం మేము, కన్న శరలు పడుతున్నాం అండి. మీరే చేయాలంతా, మీడియా వాళ్ళని దండం పెడుతున్నాం. ఆనగంటి సర్పంచ్కి అవసరం లేదు, ఆజినై సార్కి అవసరం లేదు, భర్తకు కూడా అవసరం లేదు. భర్త అనే అంటాం, ఆయన మేము సర్పంచ్ అనం. ఇక ఎందుకనమంటే అందరం కూడా గెలిపిస్తే ఇట్లా చేసేది. ఏం చేస్తుండ ఆయన? వీళ్ళేమో అక్కడ తిరుగుతుంటే ఆయన ఈడముడేమో ఈలంగా అని సరే పండ్ల కాడ. ఇదేనా పద్ధతి? సర్పంచ్ కాదు. రేపు ఆడ మేము మాట్లాడతాం వచ్చి ఈయనే మా ఆఫీస్ కాడ, గ్రామ పంచాయతీ కాడ కూర్చొని మాట్లాడతాం. మాకు లోన్ ఇప్పియమంటే 2,000 అంతా ఇస్తే ఇప్పిసివి. మాకేమైనా పుణ్యానికి ఇప్పించిందా? సరితకు 2,000 ఇచ్చినాం.
ఆమె పిచ్చమ్మే ఆమె తీసుకురు మా ముందర మేము ఆడ కూర్చొని ఇచ్చినాక ఈ లంచాలకి ఇట్లా దారి తీసి లోన్ ఇప్పిమంటే 2 నెలలు ఆపింది మమ్మల్ని 2 నెలలు తిరిగి మాకేమో సార్ కాడికి పోయి ఇప్పిస్తున్న పారు అంటుంది ఆడికి పోగానే సార్ ఏమో సరితను తీసుకురారు అంటుండు ఇద్దరి మధ్యలో మేము 2 నెలలు నలిగి అటు నలిగి ఇటు నలిగి ఇక మా అవసరాలు మాకున్నాయని మేము తిరిగి మేము మాట్లాడి అప్పుడు తెచ్చుకున్నాం లోను తెచ్చినాక 2000కి వచ్చింది మేము ఇవ్వకుండా 5-6 రోజులు ఉంచుకున్నాం ఇక ఫోన్ చేస్తుంది నాకు పలామా పైసలు అని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి నేను ఇచ్చి వచ్చిన అప్పుడు తీసుకుంది ఇట్లా మాకు ఆమె కుదరదు మాకు కలవదు ఆమెతోటి మాకు వద్దు మేము ఆమెతోటి శుద్ధికి పోము ఆమెను మేము ఎన్నుకున్న వాళ్ళం మేము ఓట్లు పెట్టినాం 4-5 గ్రూపులం అప్పుడు ఆడితోటి గెలిచింది మళ్ళీ ఇప్పుడు 15 గుంపులు తెమ్మంటది ఆడదేమో మాకు వద్దామా 2-3 గుంపులలోనైనా 8 మంది ఉన్నామయ్యా 8 మందిని కలిసి ఆమె నిలబెట్టాం నిలబెడితే ఆమె మంచి పనులు చేయలేదు మేము లోన్ ఇప్పిమని పోతే లంచాలు అడుగుతుంది ఆ లంచాలు మేము పెట్టలేము ఏడ తెచ్చి కడతారు మీరు ఏడ తెచ్చి కడతారు మాకు వద్దు ఆ లంచాలు మేము తీసుకుంటాం లంచం అని అంటుంది లంచం ఇచ్చినా గానీ మాకు చేసేటట్టు లేదు ఈమెదేముంది మన గవర్నమెంట్ జాబా ఈమెదేమన్నా మేము అలా నిలబెట్టాం ఇవాళ వద్దంటున్నాం 7 ఏళ్ళు చేసినావు ఇవాళ మేము వద్దంటున్నాం పోవాలి ఇవాళ మేము వద్దంటున్నావు నువ్వు పోవాలి నువ్వేమి ఇట్టుకుంటాను అంటున్నావు నువ్వు తినబట్టే ఈ సొమ్ము తినబట్టే నువ్వు ఉంటాను అంటున్నావు మేము ఎంత మంది వద్దన్నా నువ్వేమిటికి తిరుగుతున్నావు నీకేం అవసరం మొగడు అన్నాడు కదా మీటింగ్ల ఆఫీసులో మీటింగ్ పెడితే అన్నాడుగా మొగడు ఏ రావే ఈ పనికి మళ్ళాడుతోనే మనకేందే మాదిగాడితోనే మొగడు అన్నాడు సరే ఏమో అయాల పోయింది అనుకున్నాం గానీ ఇవాళ పొద్దుడికి ఇంతమంది మా మాదిగోళ్ళ వాడేళ్ళం కూడా అందరం ఆఫీస్ కాడ వస్తాం వాడు ఏ పాటి మాట్లాడతాడో చూస్తాం ఇక అది మొగోళ్ళూరికి రావడం మాకు అసభ్యకరం లేదు ఉన్నాడు లేరు ఆయన ఇక్కడనే సంఘబంధం చేసినాం ఒక్కరు లేరు ఒక్క పెద్ద మనిషి రమ్మంటే వచ్చిండు ఆయన నిలబెట్టి ఫోటో తీసినా కావాలంటే నేను ఫోటో తీసి చూపిస్తా 2 సంవత్సరాలకు ఒకసారి సంఘాలు మారాలని పెట్టిరు 12 సంవత్సరాల దాకా ఎవరు ముందు రాలే తర్వాత 2 సంవత్సరాల తర్వాత మారింది ఇక్కడనే 3 సంఘాలు ఇప్పుడు వెళ్ళింది 5 ఏళ్ళు చేసింది ఇంకా ఛాన్స్ ఏమిటి ఇవ్వాలంట 7 ఏళ్ళు ఇంతవరకు ఛాన్స్ ఇచ్చి ఆమెకు ఆమె ఇప్పుడు పక్కకు తొలగాలి అసలు లెక్క అయితే 2 సంవత్సరాలు ఉండాలి ఎవరైనా చేయాలి అందరికి వర్తించాలి కదా అని అనుకున్నాం అప్పుడు నేను నిలబెట్టినాడు ఇప్పుడు ఆమె వర్తిస్తలేదు ఇట్లా గొడవ చేసుకుంటారు ఆ పెద్దలందరూ వస్తున్నారు ఆరుగల సర్పంచ్ అట ఇంకా కాయనట ఇంకో ఆయన సార్ను కూడా ఇటు రాకుండా చేయాలి మేమే కట్టుకొని మేము తీసుకుంటాం అంటారు లోను గోపి సారు ఆయన తీసుకురాకుండా ఆయన రాలేదు ఇక్కడ లేడు ఉన్న ఆయన పంపించారు ఒక ఆయన ఆమె పంపించింది ఇప్పుడు రావణయ్య సార్ని అనుకోకుండా తీసి ఎక్కడ రకరకాల మండలం లేచింది మరి ఇప్పుడు కొత్త ఆయన తీసుకొచ్చింది ఈయన ఇన్ఛార్జ్ అట ఈయన వచ్చి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు గోపి సారు ఇవి వచ్చి డిమాండ్ చేస్తుంది 8 మంది కూర్చోబెట్టి చేతులు లేబట్టి ఓకే చేసింది ఇక వాళ్ళు గోల చేస్తారు అది సంగతి కేజీలు 20 కేజీలకు కేజీ ఎగస్ట్రా పెట్టిస్తుంది నైట్ 12ంటికి పిలిపిస్తుంది మెకానిక్ ని మేము 6గురం చేసినాము ఈమె నేను ఇంకా 4 చేసిరు 2 గౌన్లోళ్ళు ఒక ముతరాసామ 2 మాదిగోళ్ళం చేసినాం ఒక గొల్లాం చేసినాం చేస్తే వాళ్ళ 4గురికి తెలుసు కాటా పెట్టింది ఎగస్ట్రా పెట్టించింది మా ఇద్దరికి తెలియదు మేము ఎటనో తెలుసుకున్నాం ఎందుకు పెట్టినామని అడిగితే ఇలా అడిగినాం పొద్దుగుదామున తెల్లారి మళ్ళా రోజు పోయేటట్టు 1ంటికి లేచి పని చేసుకొని 2ంటికి ఐకేపు కాడికి పోయినాక అమ్మానీలకు రైతులు రానియకుండా చేసింది సరిత ఇంట్లో పండుకొని ఫోన్లు ఇలా ఒడ్లు మ్యాచర్ లేవు లారీలు పెడతలేమని చెప్పింది మేము అమ్మానీలు అడిగి పోయినాక అమ్మానీళ్ళ రైతులకు ఫోన్ చేసిండు ఇలా రావట్లేమయ్యా అని వాళ్ళు అన్నారు అన్నాక అమ్మానీళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళతో పాటు మేము బస్ స్టాండ్ దగ్గరికి వచ్చినాక అప్పుడు బొక్కు కీపర్ సరిత ఇంట్లో నుంచి లేచి వచ్చి నన్ను ఈమెనే మా తోడున్న 4గురం కలిసి ఆ ఐకేపు కాడికి పోయి ఆడ కూసబెట్టి పొద్దున్నే ఏ రైతులు రావట్లేరు నువ్వు ఇట్లా చేసినావని అడిగినావు కదా అక్క ఎవరికి చెప్పకు మేము పెట్టిన కాటాలు తీపిస్తాం మమ్మల్ని బయట వేయకు అని మా ఇద్దరిని బతిలాడిరు సరే అని ఊకున్నాం తీపిచ్చినట్టు తీపిచ్చిరు 2వ రోజు తీపిచ్చిరు మళ్ళా 4వ రోజు నెకరకాల నుంచి వచ్చి మళ్ళా పెట్టిండు ఎక్కువ 20 కేజీలకు కేజీ 20 కేజీలకు కేజీ అయితే ఆడ 40 కేజీల 700 గ్రాములు కాట గవర్నమెంట్ కొనే ఒడ్లు అయితే సార్ ఏం చేసిండంటే గాలి గుంజితే చేస్తాయని 41 కేజీ జోకుతారు 41 కేజీ కాడ 43 కేజీల ఒడ్లు వస్తాయి 2 కిలోల ఒడ్లు ఏమో రైతు గానరావు కాట మీద చూపియదు ఈ 41 కేజీ చూపిస్తుంది ఒక్క బస్సకు రైతు కాడ దోపిడి 2 కిలోల ఒడ్లు వస్తాయి 2 కిలోలు ఇవి పైన 300 అయ్యి 2 కిలోలు 300 వస్తాయి
ఇగో ఇట్లా చేస్తుంది దోపిడీ అంటే ఈ దోపిడీ జరుగుతున్న విషయం నైట్ పిలిపించి మెకానిక్ లో చేస్తున్నారు మీరు అంటారు కదా. అంటుంది, మా ఇప్పుడు నెత్తిన ఆ వేస్తుంది. మెకానిక్లతోటి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఆ ఆ. నీకు ఐటెంక రికార్డింగ్ కూడా ఇస్తా, అంటే వాళ్ళతో మాట్లాడే ఆ. recording కూడా ఉంది మీ దగ్గర. ఉన్నది ఓకే. ఇస్తా, ఉమ్. రికార్డింగ్ లేని ఇదంతా ఎందుకు? ఉన్నది ఇస్తా. ఆ 2000 ఒకసారి 2000 వేసింది, ఒకసారి 1500 వేసింది మా నెత్తిన. మరి నువ్వు దోపిడీ చేసి పంచియని పైసలకు రోజు 300 చొప్పున మాకు కట్టించినవు. మిగతా పైసలు మీరు నలుగురు కూర్చొని పంచుకోరు. మరి ఆరుగురం కష్టం చేసినప్పుడు ఆరుగురం దండుగైన లాభమైనా పంచుకోవాలి కదా. ఊళ్ళోనేమో అందరికి పంచిచ్చినని చెప్తుంది. సర్పంచ్ నాతో ఛాలెంజ్ చేస్తుండు, నువ్వు తినలేదా రైతుల సొమ్ము? 30 సంఘాలు కూసబెట్టి నీకు మీ అందరు సిగ్గు పోవాలి అంటే కూసబెట్టు, నేను గాక తింటే నేను ఈ ఊళ్ళోనే ఉండను. మీనాక్షి గ్రూప్ రేణుక. మొన్న మా లీడర్ పోతే నువ్వు బయటకు వెళ్ళి నువ్వు మాట్లాడే అర్హత లేదని బయటకు వెళ్ళమన్నదంట. ఈ రోజు ఆ గుంపుల్లో లేని వాళ్ళని తీసుకుపోయి చేతులు ఎత్తిచ్చిందంట. మాకు ఆ ముద్దు తీసేయాలి, అంతే. మాకు లోన్ ఇప్పిస్తారు. మాకు లోన్లు ఇప్పిస్తలేదు, ఇప్పియాలి. లోన్లు ఇప్పకుండా చేసి లాక్ వేపిస్తుంది. మాకు 5000 అగస్ట్ ఇవ్వన్నది. పైసలు ఉన్నదానికంటే అగస్ట్ చెప్పించింది. సంఘం వల్ల పైసలు మాకు తొలగియాలా అని ఉంచొద్దు. విన్నారు కదా, మహిళా సంఘం సంబంధించినటువంటి మొత్తం 35 సంఘాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 35 సంఘాలకు గాను 24 నుంచి 25 సంఘాలు మాత్రమే ప్రజెంట్ వర్క్ లో ఉన్నాయి. ఈ 25 సంఘాలకు ఎవరైతే బుక్ కీపర్ కావాలని పెట్టుకున్నారో 25 సంఘాలు ఫుల్ పేజ్డ్ గా వర్క్ లో ఉన్నవారు మాత్రమే ఒక బుక్ కీపర్ ని పెట్టుకుంటారు. ఆ బుక్ కీపర్ చేయవలసిన పని ఈ 25 సంఘాలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో తను చేయవలసిన పని అది. కానీ గతంలో 8 సంఘాలు ఉన్నప్పుడు మాత్రమే ఎన్నుకోవడం జరిగినది బుక్ కీపర్ సరితని. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 25 సంఘాలుగా ఏర్పడ్డాయి. అందులో వికలాంగుల సంఘాలు కూడా 2 ఉన్నాయి. అయినా వ్యక్తిగతంగా సరితకు వీళ్ళకి ఎలాంటి గొడవలు లేవు. కానీ తను చేసేటువంటి ఆ తప్పిదాల వల్లనే ఈరోజు బుక్ కీపర్ కావచ్చు, అదేవిధంగా గోపి సార్ కావచ్చు, ఇక అదనంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరినీ తొలగించాలని చెప్పేసి గంటాపదంగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి 25 మంది సంఘం లీడర్లు, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు. వీటిపైన తక్షణమే నిర్ణయం తీసుకోవడానికి రేపు ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ ముందు వీళ్ళంతా సిద్ధపడతా ఉన్నారు. మీరు సర్పంచ్ కావచ్చు, అదేవిధంగా బుక్ కీపర్ కావచ్చు, ఆ గోపి సార్ కావచ్చు, అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే వచ్చి మాట్లాడుకొని డిస్కషన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కూడా పెడతా ఉన్నాం. కెమెరామ్యాన్ అంజిత్తో మీ శంకర్, లక్ష్మీదేవి కూడా.